బొబ్బట్టు తయారు చేయు విధానం. మైదా పిండి 1 కప్పు, గోధుమ నూక 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి, ఉప్పు. ఇప్పుడు మైదా పిండిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కలిపి 10 నిమిషాల పాటు ఇలా కలిపిసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గోధుమ నూక ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఒక కప్పు గోధుమ నూకకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండకడుతుంటుంది. దీంట్లో షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. షుగర్ వేసేటప్పుడు పల్చగా అవుతుంటుంది. ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. దగ్గరికి అయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి స్వీటు. ఇప్పుడు తొలి మనం కలిపి పెట్టుకున్న ముద్దని చపాతీలాగా దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలాగ ఒత్తుకున్న చపాతీలో మనం కలిపి పెట్టిన స్వీట్ని ఉండలా చేసి దీంట్లో మళ్ళీ ఉండ చేసి పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుంటూ స్వీట్ని మధ్యలో పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని పేట మీద ఒత్తుకోవాలి. కొంచెం అంటినట్టుంటే కొంచెం ఒక ప్లేట్లో కవర్ పెట్టి చేతితో పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా చేసుకోవాలి. బొబ్బట్టులు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఇలా పైన కూడా నెయ్యి బాగా వేయాలి. నెయ్యితోని కాల్చుకోవాలి బొబ్బట్టు కాబట్టి. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని బొబ్బట్టు రెడీ. ఇంకా స్వీట్ కావాలనుకుంటే పంచదార పైన చల్లుకొని నెయ్యి కొంచెం చల్లుకొని. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.